మందార ఆకులు ఇలా పసుపచ్చగా మారి మొక్క గూడా మెల్లమెల్లగా వాడిపోయి చనిపోతుందా? అసలు ఇలా ఆకులు ఎందుకిలాగా మారతాయి? మనం చేసే మిస్టేక్స్ ఏంది? అలా జరగకుండా ఉండాలి, మొక్క హెల్తీగా ఉండాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. వచ్చేయండి మనం వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్ అండి! అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొక్క చూపిస్తున్నాను కదండీ! ఇది చాలా హెల్తీగా ఉన్న మొక్క ఎలా ఉంటుందంటే పచ్చగా ఆకులు మొత్తం పచ్చగా ఉంటది. ఇదేందంటే ఆకులు పసుపచ్చగా మారుతున్నాయి అంటే దీనికి చాలా కారణాలుంటాయండి. ఇలా అడుగున ఉన్న ఆకులు పడిపోతున్నాయి అంటే సహజంగానే జరిగే ప్రక్రియ. మనం ఎటువంటి టెన్షన్ అవసరం లేదండి. అడుగున ఉన్న ఆకులు వాటంతట అవే రాలిపోతూ ఉంటాయి. కానీ కొత్తగా వచ్చే చిగుర్లు మాత్రం ఇలా పసుపచ్చగా యెల్లో కలర్‌గా వస్తున్నాయి అంటే మాత్రం దీనికి చాలా కారణాలుంటాయండి. ఒక్క కారణమనే కాదు. ఇదైతే నేనేం మిస్టేక్ చేశానో కూడా మీకు చూపిస్తాను. ఫుల్‌గా అయితే చూసేయండి. నేను ఈ మిస్టేక్ చేయడం వల్లనే ఇది ఇలా అయిపోతుంది. ఈ మొక్క చూపిస్తున్నా కదండీ! ఈ మొక్క 2 ఒకేసారి పసుపచ్చగా మారుతూ వచ్చినాయి ఆకులు. మీకు లైవ్‌లోనే చూపిస్తాను. చూస్తున్నారు కదండీ! ఆకులు ఇలా పసుపచ్చగా మారుతూ వస్తున్నాయి. రెగ్యులర్‌గా మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా! నేను వీక్లీ వన్స్ కంటిన్యూగా ఇస్తా వచ్చాను. 2 మొక్కలకి ఒకేసారి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తూ వచ్చాను. అదేవిధంగా మొక్కను కూడా ఎండలో పెట్టాను. కారణాలనేవి చాలా ఉంటాయండి. రెండిటికి ఇస్తా వచ్చాను. ఇదైతే మాత్రం మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ తీసుకొని చాలా హెల్తీగా తయారైంది. ఆకులు కూడా చూడండి ఎంత కొత్తగా ఫ్రెష్‌గా వస్తున్నాయో. ఇలా పసుపచ్చగా ఉన్నాయి, మొత్తం రాలిపోయినాయి. కొత్తగా వచ్చే ఆకులు మాత్రం చక్కగా వచ్చినాయి. పువ్వులు కూడా చాలా మంచిగా పూస్తున్నాయి. మంచి బ్రైట్ కలర్‌లో. అంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ ఇవి తీసుకుంది. కానీ ఆ మొక్క తీసుకోలేకపోయింది. అసలు ఏమైంది అంటే మాత్రం ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందనేసి మాత్రం చూడండి. మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. అంతకుముందయితే అసలు మొగ్గలొచ్చేయి కాదు, పువ్వులు పూసేది కాదు చెట్టయితే. ఆకులన్నీ పసుపచ్చగా మారిపోయి, కాండం తప్పితే, కొమ్మలు తప్పితే ఆకులనేవి కనిపించేది కాదు. అంతగా పాడైపోయిన మొక్క కూడా చాలా మంచిగా సెట్ అయిపోయింది. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ నేను మన ఛానల్‌లో పెట్టాను చూడండి. మరియు మన ఛానల్‌లో నేను ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. అంటే ఏ ప్రాబ్లమ్ ఉంటే మొక్కకి ఏమవుతుంది అనేసి. ఇది మాత్రం అస్సలు తీసుకోలేకపోయింది. మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే మొక్క అలానే ఉండిపోతుంది. ఇంకా రోజు రోజుకి వాడిపోతుంది. ఇంకా కొత్తగొచ్చే చిగుర్లు కూడా అదేగా వస్తున్నాయి. మొగ్గలొచ్చినా సరే ఒక 4, 5 రోజులుండి రాలిపోతున్నాయన్నమాట. పండుబారి అవి కూడా రాలిపోతున్నాయి. ప్రాబ్లమ్ అంటే మట్టిలో ఉందండి. నేను తర్వాత చెక్ చేసుకున్నాను. ఏమైందంటే నేను దీనికి ఒక 4 రోజుల నుంచి నేనైతే వాటర్ ఇవ్వలేదు. అయినా కూడా మట్టి అనేది అస్సలు ఆరిపోవట్లేదు. అదేవిధంగా మా మొక్క కూడా పైకే ఉంది. కుండీ లోపల ఉందంటే గాలి తగలక ఆరట్లేదేమో అనుకోవచ్చు. పైకే ఉంది కానీ మొక్క అనేది మట్టి అనేది ఆరట్లేదు. బురద బురదగా ఉంది. నేను ఇది చెక్ చేసుకొని ఒక 4 రోజులైతే అయిపోయిందండి కంప్లీట్‌గా. 4 రోజులు అయిపోయినా సరే ఎటువంటి వర్షాలు లేవు, ఏమి లేవు. అయినా కూడా మట్టి అనేది అస్సలు ఆరట్లేదు. ఇలా ఉంటే మాత్రం వేర్లనేది మొత్తం వాటికి గాలి అనేది ఆడక ఇలా ఆకులు పసుపచ్చగా అయితూ ఉంటాయండి. నాకు తెలిసిన కొన్ని కారణాలైతే నేను చెప్తాను. ఎందుకు పసుపచ్చగా మారతాయంటే, ఒకటి ఎండ లేకపోవడం వల్ల. సరైన ఎండ ఒక 5-6 గంటలు ఎండ తగలాలి. ఈ కుండీలో చూడండి ఎంత చక్కగా నేను నైటే వాటర్ పోసాను. నెక్స్ట్ డేకి చూడండి చక్కగా ఆరిపోయి పొడి పొడిగా అయిపోయింది. ఎప్పుడు కూడా మట్టి సాయిలు లూజ్‌గా ఉండాలి మరియు డ్రైన్ హోల్స్ ఎక్కువ ఉండాలి. నేను డ్రైన్ హోల్స్ అనేది కొంచెం కవర్ అయిపోయినాయి. దానివల్ల ఈ ప్రాబ్లమ్ వాటర్ అనేది డ్రైన్ అవుట్ అవ్వక ఈ ప్రాబ్లమ్ అనేది వచ్చింది. కారణాలు చెప్తున్నా కదండీ! ఒకటొచ్చేసి ఎండ ఫుల్ సన్‌లైట్‌లో పెట్టాలి. 5-6 గంటలు ఎండ తగలాలి. అది కూడా డైరెక్ట్ సన్‌లైట్‌లో ఉండాలి. రెండొచ్చేసి నీళ్ళండి. నీళ్ళు ఇట్లా మట్టి ఆరుతుందా లేదా, మొక్క పీల్చుకుంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నీరు ఎక్కువ తక్కువ కాకుండా ఇవ్వాలి. మూడో కారణం వచ్చేసి పోషకాల లోపం అండి. నైట్రోజన్ అనేది ఎక్కువ మన వారానికి ఒకసారి ఏదో ఒక రూపంలో మన దగ్గర టీ పౌడర్ ఉంటది, కాఫీ పౌడర్ ఉంటది. అండ్ పొటాషియం ఉన్న ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ పశువుల ఎరువండి. ఇవేమీ లేవు అనుకుంటే మాత్రం పశువుల ఎరువులో కూడా నైట్రోజన్ ఎక్కువగా ఉంటది. ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ పోషకాల లోపం వల్ల కూడా జరుగుతది. నాకొచ్చేసి డ్రైన్ హోల్స్ కవర్ అయిపోయినాయండి. మట్టి మాత్రం ఎప్పుడు కూడా మన గార్డెన్‌లో మట్టి లూజ్‌గా ఉంటది. గట్టిగా మాత్రం అస్సలు కాదు. కానీ ఇదెందుకు అయిందంటే డ్రైన్ హోల్స్ మొత్తం కవర్ అయిపోయినాయి. డ్రైన్ హోల్స్ మూసుకుపోయినాయి అనేసి అనుకుంటున్నా నేను. ఇట్లా ఉంటే మాత్రం వర్షాకాలంలో చాలా ప్రాబ్లమ్ అండి. మొక్క అయితే వెంటనే చనిపోతుంది. నేనైతే దీన్ని వెంటనే రిపోర్టింగ్ చేసుకుంటున్నాను. మరియు మీకు బెస్ట్ ఒక టిప్ చెప్పాలంటే కుండీలండి. కుండీలు కూడా మనం ఎప్పుడూ మన గార్డెన్‌లో అందంగా ఉండాలని ఇలాంటి కుండీలు ఎంతో ఖర్చు పెట్టి తీసుకొస్తాము. కానీ ఇదైతే ఒక సంవత్సరం కూడా ఉండట్లేదండి. నేను ఈ మధ్యనే రిపోర్టింగ్ చేశాను. ఈ మొక్క రిపోర్టింగ్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంటది. కానీ చూడండి మొక్క కుండీ ఇలా పట్టుకోగానే ఎక్కడికక్కడ విరిగిపోతుంది. బెస్ట్ టిప్ ఏందంటే మాత్రం ఇలా వాటర్ క్యాన్స్ అండి. నేను తెలుసుకొని మొక్కలన్నీ ఆల్మోస్ట్ రిపోర్టింగ్
చేసుకుంటానే వచ్చేసాను నేను. వాటర్ క్యాన్స్ ఇది లో బడ్జెట్. మనకి నేనైతే రూ. 10కే తీసుకొచ్చానండి ఒక వాటర్ ప్లాంట్. నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కానీ దీనిలోనే చెప్తున్నాను. మీరు గార్డెనింగ్ చేసేవాళ్ళు ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ పెట్టేవాళ్ళు ఏంటంటే ఇలాంటి కుండీలు అయితే అస్సలు పెట్టకండి. మనకి వాటర్ క్యాన్సే బెటరు. లో బడ్జెట్లో వస్తుంది. నెక్స్ట్ కొంచెం వాటికి పెయింట్ అయితే వేసుకోవాలండి. నేను ఈ కుండీ కలర్ ఉన్న పెయింట్ తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నా. మీరు సజెస్ట్ చేయండి ఎటువంటి పెయింట్ వేస్తే కూడా బాగుంటుంది, వాటిని ఎలా డెకరేట్ చేస్తే కూడా బాగుంటుంది అని నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ప్లీజ్. చాలా వరకు అండి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అందంగా ఉండాలి అనేసి నేను అన్నీ ఇట్లాంటి కుండీలే తీసుకొచ్చాను, కానీ చాలా వరకు అయితే ఇలా పగిలిపోయినాయి. వాటర్ క్యాన్సే బెస్ట్ అని చెప్తానండి. ఇట్లా మొత్తం అయితే తీసేసుకున్నాను. పగిలిపోయిన కుండీని మొత్తం ఇలా తీసేసి పక్కా పెట్టుకున్నానండి. వీటిని అయితే పడేయను. ఎందుకంటే మనకి డ్రైన్ హోల్స్ ఉంటాయి కదండి, కుండీలలో డ్రైన్ హోల్స్ అడుగున వేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నేను వీటిని పడేయకుండా మొత్తం తీసుకున్నాను. నాకైతే కుండీలో నీరు నిలవడం వలన కొంచెం ఫంగస్ అనేది కనిపించిందండి. చూపిస్తాను నేను మట్టిని. అందుకే నేను కొంచెం లెంతీగా పెట్టాను. మీరైతే మీకు స్కిప్ కాదండి, ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టుకొని చూడండి. తెలియాలి అనేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి, ఆకులు రావట్లేదు, మొక్క హెల్తీగా ఉండట్లేదు అని. మీరు క్లియర్గా తెలుసుకుంటారని నేను చూపిస్తున్నాను. కొంచెం ఒక్క ప్లేస్లో మాత్రం ఇలా బ్లాక్గా అయితే అవుతుంది, అంటే ఫంగస్ అయితే అవుతుంది, నీరు నిలబడి ఫంగస్ అయితే అయిపోతుంది ఒక్క ప్లేస్లోనే. ఇంకా మిగిలిందంతా బాగానే ఉంది. ఇంకా నేను కొన్ని రోజులు కానీ ఈ మొక్కను పట్టించుకోకపోతే మాత్రం ఇంకా చనిపోయేది. కాబట్టి వెంటనే మాత్రం తెలుసుకోండి ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, మనం ఏం మిస్టేక్ చేస్తున్నామని తెలుసుకొని వెంటనే దానికి తగిన పరిహారం అయితే చేయండి. అలానే వదిలేసానంటే మాత్రం మొక్కలు చనిపోతాయి. మట్టి మాత్రం ఇలా పట్టుకుంటే మాత్రం ఎక్కడికక్కడ ఊడిపోతుంది, కానీ వాటర్ నిలవడం వలన అలా అయిపోయింది. కాబట్టి కంపల్సరిగా మీ మొక్కల్లో కూడా ఇలా జరిగితే మాత్రం పోషకాలు అయితే కంపల్సరిగా ఇవ్వండి, ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. అవి కానీ ఫర్టిలైజర్స్ తీసుకొని మొక్క కొంచెమన్నా సరే సెట్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇవ్వండి. లేదు మనం ఇచ్చే ఏ పోషకాలు తీసుకోవట్లేదు మొక్క అనుకుంటే మాత్రం కంప్లీట్గా అయితే మొక్కనైతే రిపోర్టింగ్ చేసుకోండి. బెస్ట్ టిప్ ఏంటంటే రిపోర్టింగ్ అండి. నేను ఏ మొక్క అయినా సరే వెంటనే రిపోర్టింగ్ చేసుకుంటాను. రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు కూడా ఏం చేస్తాను అంటే ఫ్రెష్ మట్టిలో రిపోర్టింగ్ చేసుకుంటాను. ఇలా ఈ పాత మట్టి ఉంది కదా, ఈ పాత మట్టి నేను వాడనండి. దీని గురించి కూడా చెప్తాను. ఇదైతే అడుగున ఉండే కుండీలో అడుగున ఇది మొత్తము కవర్ అయిపోయిందండి. చూడండి ఎంత బురదగా ఉందో అడుగునైతే. డ్రైన్ హోల్స్ మూసుకుపోయినాయి. వర్షాకాలం అయితే మొత్తం నీళ్లు నిలబడిపోయి ఇంకా వెంటనే చనిపోతుంది, వేరు కుళ్ళిపోయి. కాబట్టి వీలైనన్ని ఎన్ని ఎక్కువ డ్రైన్ హోల్స్ పెట్టానో చూడండి. నేను మొత్తం చాలా ఎక్కువగా పెట్టాను, అయినా కూడా నీరు నిలబడిపోయింది, అంటే మాత్రం మట్టితో మూసుకుపోయింది. మీరు వీలైతే మాత్రం ఇప్పుడు కొత్తగా మొక్కల్ని పెట్టుకునే వాళ్ళైతే పెద్ద హోల్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. వీలైనంత పెద్దవి ఎక్కువ పెట్టుకోవాలని నేను చెప్పనండి. పెద్దవి ఒక 3 పెట్టుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే ఈ మట్టిని అయితే ఒక 1 మంత్ పాటు నేను ఈ ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం ఒక 15 డేస్ సరిపోతుంది. ఈ 15 డేస్ కూడా వేపపిండి, పసుపు అండ్ దాల్చిన చెక్క పౌడర్ ఈ 3 వేసి కలిపి ఎండలో అయితే ఆరపెట్టుకుంటానండి. ఇది మళ్ళీ మనం వేరే మొక్కలకి యూస్ చేసుకోవచ్చు, కానీ బాగా ఎండిపోవాలన్నమాట. ఇదే మట్టిలో మళ్ళీ పెట్టామంటే దీనిలో ఉన్న ఫంగస్ ఆ మొక్కలకి అంటుకుంటుంది. కాబట్టి కంప్లీట్గా ఎండలో పెట్టేసేయండి. ఎండ తగలకపోతే మాత్రం కొంచెం ఎక్కువ రోజులన్నా బాగా ఆరపెట్టుకోండి. పసుపు అండ్ దాల్చిన చెక్క పౌడరు, వేపపిండి కానీ మీ దగ్గర లేకపోతే వేపాకులు తీసుకొచ్చి వేసేయండి. డైరెక్ట్ పచ్చి వేపాకులు ఈ మట్టి మీద వేసేసారంటే ఈ మట్టితో పాటు వేపాకులు కూడా ఎండుతాయి, మనకి కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ టిప్ అయితే ఫాలో అయ్యండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక కుండీలో మొక్క చనిపోయింది అంటే మాత్రం ఆ మొక్కను తీసేసి అదే మట్టిలో వేరే మొక్కను నాటుతున్నారు. ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి, ఎందుకంటే మట్టిలో ఏదో ఒక ఫంగస్ ఉంటేనే మొక్క చనిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్గా మనము మొక్కను నాటుకోవడానికి కుండి తీసుకున్నానండి. ఇది కూడా కొత్తదేం కాదు. దీనిలో ఆల్రెడీ టమాటో మొక్కలు ఉంటే అవి మొత్తం ఎండిపోయినాయి. దానిలో ఉన్న మట్టి అంతా తీసుకొని మనం ఏదైనా సరే కుండీ మార్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. నేనైతే బేకింగ్ సోడా వాటర్లో ఒక మగ్గు వాటర్లో 1 స్పూన్ బేకింగ్ సోడా వేసేసి మొత్తం కుండీనంతా కడిగేసుకున్నాను. మనం కుండీలో కూడా వేరే మొక్కలు తీసిన కుండీలో కూడా అలాగే కడగకుండా పెట్టేయకండి. ఏమైనా ఫంగస్ ఉంటే కూడా ఇట్లా కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేనైతే బేకింగ్ సోడా వేసి మొత్తం కొంచెం కడిగేశాను. కడిగేసిన తర్వాత నేను డ్రైన్ హోల్స్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అడుగునైతే చాలా ఉన్నాయి, కానీ ఇట్లా సైడ్ కూడా పెట్టేద్దాము, ఎందుకంటే ఇవి పెద్ద కుండీలు, తొందరగా వాటరు అడుగుకి వెళ్ళి నీరు నిలబడకుండా ఉండాలి. ఒకవేళ డ్రైన్ హోల్స్ ఏమైనా కవర్ అయిపోయినా సరే ఇలా సైడ్ నుంచి అయినా వచ్చేస్తాయి కదా, అందుకని ఇట్లా ఒక ఐరన్ రాడ్ ఉంటుందండి. చాలామంది అడిగారు, నేను ఇంకా వీడియో చేయలేదు ఎట్లా హోల్స్ అనేసి. ఒక ఐరన్ రాడ్ని స్టవ్ మీద పెట్టి బాగా కాల్చేసి పెట్టంగానే
హోల్ వస్తది. కానీ పెద్ద హోల్స్ పెట్టుకోండి. నేను సైడ్ కాబట్టి చిన్న హోల్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద హోల్స్ పెట్టామంటే మట్టి గూడా బయటకొచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి సైడ్ నేను చిన్న హోల్స్ పెట్టుకుంటున్నా. అడుగున మాత్రం పెద్ద హోల్స్ పెట్టుకోండి. చాలా పెద్ద హోల్స్ పెట్టేసుకోండి. మట్టి అండి నేను చెప్తాను. నేను ఒక పెద్ద డ్రమ్‌లో రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఎప్పుడు మొక్కలు తెచ్చుకున్నా వెంటనే మనం రిపోర్టింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మన గార్డెన్‌లో ఉన్న మొక్కలను కూడా రిపోర్టింగ్ చేసుకోవచ్చండి. సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్క మొక్కని రిపోర్టింగ్ చేసుకోండి. ఇలా డ్రైన్ హోల్స్ మూసుకుపోయినా లేకపోతే మట్టి గట్టిపడినా సరే చాలా బాగా మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి. మనం సంవత్సరానికి ఒక్కసారి అయితే మొక్కలనైతే రిపోర్టింగ్ చేసుకోండి. నేనైతే చెప్తా అండి, రేషియో అన్నీ సమానంగా తీసుకుంటానండి నేను. ఒక వంతు ఎర్రమట్టి తీసుకున్నాను, మరియు ఒక వంతు ఇసుక తీసుకున్నాను, మళ్ళీ ఒక వంతు వర్మీ కంపోస్ట్ అండ్ ఒక వంతు ఇదేంటి కోకోపిట్ తీసుకున్నాను. కోకోపిట్ తీసుకొని దీనిలో ఒక 2 నుంచి ఒక 3 స్పూన్ల వరకు పసుపు తీసుకున్నాను. మరియు ఒకటిన్నర గుప్పెడు వేపపిండి తీసుకున్నాను. అంటే కంపల్సరిగా వేపపిండి అయితే వేసుకోవాలండి. ఈ గుప్పెడు తీసుకున్నాను, మళ్ళీ ఇంకొంచెం కూడా వేసుకున్నాను వేపపిండి. కంపల్సరిగా మట్టిలో ఎటువంటి పురుగులు రావద్దు అంటే మాత్రం కంపల్సరిగా వేపపిండి అయితే వేసుకోవాలి. వేపపిండి లేకపోతే నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నానండి, వేపాకుల్ని తీసుకొచ్చి ఎండపెట్టి పొడి చేసి కూడా వాడుకోవచ్చు. వేపకాయల సీజన్ వస్తే కూడా వాటిని కూడా కలెక్ట్ చేసి మనం మిక్సీలో పట్టుకొని కూడా వాడుకోవచ్చు అనమాట. వీటిని అన్నిటిని కిందకి పైకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసి పెట్టి కొన్ని రోజుల తర్వాత వాడుకున్నా సరే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనం వేసి బాగా కలిపి ఉంచుతాం కదా, కొంచెం మాగుతుంది మట్టి కూడా, మొక్కలకి చాలా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు మిక్స్ చేసి పెట్టేదానికంటే కూడా చూపిస్తున్నా కదా, నేను ఇంత పెద్ద డ్రమ్ముకి నేను మిక్స్ చేసి పెట్టుకుంటాను. అయిపోయిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసి పెడతాను అనమాట. చాలా చక్కగా అండి. మీకు వీలైతే మాత్రం ఎప్సమ్ సాల్ట్ మనకి దొరుకుతుంది. ఎక్కడంటే మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. చిన్న ప్యాకెట్ 5 నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది. అది కూడా వేసుకోండి. ఎందుకంటే మొక్కల్ని మనం రిపోర్టింగ్ చేసినప్పుడు అవి కొంచెం ట్రాన్స్ప్లాంట్ గురి కాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మట్టి కూడా ఇలా పట్టుకుంటే గట్టిగా అవ్వకూడదు, అంత మెత్తటి మట్టి ఉండాలండి. నేను ఎర్ర మట్టి కూడా జల్లించుకుంటాను, ప్రతి ఒక్కటండి. ఇసుక కూడా జల్లించుకుంటాను. ఇసుక కూడా నేను పక్కన చూపిస్తాను. ఇసుక కూడా నేను తీసుకొచ్చి డైరెక్ట్ వాడుకోను. సముద్రం ఇసుక అయితే కొంచెం ఉప్పు ఉంటుంది కదండి, అందుకని నేనైతే కంపల్సరిగా ఇసుకను కూడా కడిగి ఆరపెట్టుకుంటాను. ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవడం వలన తొందరగా అయితే మనము రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుండీ తీసుకున్నాను కదా, ఈ కుండీలో మొత్తం అడుగున హోల్స్ అన్ని కవర్ అయ్యే విధంగా ఆల్రెడీ పగిలిపోయిన కుండీ ఉంది చూపించా కదండి. ఇప్పుడు మొక్కను రిపోర్టింగ్ చేసే కుండీని ఇట్లా పెట్టేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా యూజ్ చేసుకుంటున్నా. ఎప్పుడు కూడా అడుగున గులక రాళ్ళు కానీ, కంకర రాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా కొబ్బరి పీచు ఇట్లాంటివే వాడుకోండి. అంతేకాని టైల్స్ ముక్కలు లేకపోతే గ్రానైట్ ముక్కలు ఇలాంటివి వాడుకోకండి. ఎందుకంటే అవి కంప్లీట్గా కవర్ అయిపోతుంది హోల్స్. కొంచెం ఎగుడు దిగుడు ఉండేవైతే మనం యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, నేనైతే చూడలేదు, ఇలా ట్రే పెట్టుకుంటున్నారు ఎందుకు అనేసి అడిగారండి. వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఎందుకంటే మట్టి అనేది కింద పడుతుంది కదా, మనం వాటరింగ్ చేసినప్పుడు ఆ మట్టి ఇదంతా బురద కాకుండా నేను కంపల్సరీగా ట్రే అయితే యూస్ చేసుకుంటానండి. దీనిలోనే మొక్కను రిపోర్టింగ్ చేసుకొని వాటరింగ్ చేస్తాం కదా, వాటర్ అయితే అడుగునే ఉంటుంది. బయట ఉన్న మట్టిని మొత్తం నేను క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ నీళ్ళు మొత్తం ఆ మట్టిలో పడితే గలీజ్ అయిపోతుంది. కాబట్టి అడుగుతున్నారు, మీరు అన్నిటికీ అడుగున ట్రే పెడుతున్నారని అడుగుతున్నారు కదా. అడుగున హోల్స్ అన్ని కవర్ చేసుకున్నానండి. కవర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ వరకు మట్టిని పోసుకొని మొక్కనైతే పెట్టి చూసుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా మొక్క అడుగుకి వెళ్ళకూడదండి. అడుగుకి వెళ్ళిందంటే గాలి వెలుతురు అనేది మట్టికి తగలదు, మట్టి అనేది ఆరదు. కాబట్టి కుండీ నిండుగా నేనైతే మట్టి వేసుకుంటున్నా. కుండీకి మీరు 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంచండి. నేను వాడే టిప్పు చెప్తున్నాను. మొక్కని తీసుకొచ్చి పెట్టేసుకున్నా నేను. కుండీ నిండుగా అండి, ఒక్క 1 ఇంచ్ గ్యాప్ ఉంచితే చాలు. అది కూడా దిగుతుంది. మనం వాటర్ పోసే కొంది ఇంత లైట్ వెయిట్ మట్టి ఉంటుంది కదా, వాటర్ పోసే కొంది ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే మొత్తం పోతాయి, మట్టి కూడా అడుగుకి వెళ్ళిపోతుంది. 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంచండి. మరీ సగం మట్టి వేసేసి సగం గ్యాప్ అయితే ఉంచకండి. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నా మొక్కల వల్ల. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. మనం మొక్కనైతే రిపోర్టింగ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత వాటరింగ్ అయితే కంపల్సరీగా ఇచ్చేసుకోవాలి. ఎంత వీలైతే ఎక్కువ వాటర్ అయితే వేసేయండి. ఎందుకంటే మొత్తం డ్రైన్ అవుట్ అవ్వాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. మళ్ళీ డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా కూడా మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి వీలైనన్ని వాటర్ అయితే ఎక్కువ పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాత దీన్నైతే చెక్ చేసుకోండి. హోల్స్ అడుగున వాటర్ వస్తున్నాయా లేవా. కంపల్సరీగా అయితే మనం వాటర్ పోసిన వెంటనే వచ్చేయాలండి వాటరు, లేకపోతే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు అయిపోతాయి. వాటర్ పోసిన తర్వాత మట్టి కరెక్ట్ వెంటనే పీల్ చేసుకోవాలి, మళ్ళీ వెంటనే డ్రైన్ అవుట్ అయిపోవాలన్నమాట. ఇవైతే కంపల్సరీగా చెక్ చేసుకోండి. డ్రైన్ హోల్స్ కరెక్ట్గా లేకపోతే మాత్రం మొక్క ఇలాగే అయిపోతుంది. ఇవన్నీ మీరు కరెక్ట్
చేసుకుంటారని మనం ఏవైనా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు జాగ్రత్తలు కూడా చూడాలండి. మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఫర్టిలైజర్ చూస్తున్నారు, జాగ్రత్తలు అయితే స్కిప్ చేస్తున్నారు. జాగ్రత్తలతో పాటు ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలన్నమాట. వాటర్ అయితే మెల్లమెల్లగా రావడం స్టార్ట్ అయిపోయింది కుండీలో నుంచి. నెక్స్ట్ వచ్చేసి అడుగున ఏమన్నా ఆకులు ఉంటే కూడా తీసేసుకోండి. మొక్క ఎప్పుడు కుండీకి ఒక 2 నుంచి 3 ఇంచుల వరకు గ్యాప్ అయితే ఉంచుకోవాలి. అడుగున ఉన్న ఆకులు ఏమన్నా పువ్వులు కానీ కొమ్మలు కానీ ఏమన్నా ఉంటే మాత్రం కట్ చేసుకోండి. ఈ మొక్కకైతే అడుగున్న కొమ్మలన్నీ కట్ చేసుకున్నాను. మొగ్గ కూడా వస్తుంది కానీ అదైతే పండిపోయి రాలిపోతుందండి, ఉండదు. మొక్క చూడండి, ఇది ముద్ద మందారమే, రెడ్ కలరు ముద్ద మందారం, చాలా బాగా పువ్వులు పూసేది. కానీ ఆ డ్రైన్ హోల్స్ కవర్ అవ్వడం వల్ల ఇలా అయిపోయింది. మీరైతే వీలైనంత తొందరగా మీ మొక్కల్లో ఏం ప్రాబ్లం ఉందో చూసుకొని వాటి తగ్గ పరిష్కారాలు కూడా తీసుకోండి, లేకపోతే మొక్కలు అయితే చనిపోతాయి. ఇలా అడుగునున్న ఆకులు మొత్తం తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం ఏ మొక్కనైనా సరే, కొత్త నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలైనా సరే, మన గార్డెన్లో ఉన్న మొక్కలనైనా సరే, చూస్తున్నారు కదా వాటర్ మొత్తం వచ్చేసినాయండి. ఇదైతే కరెక్ట్గా పర్ఫెక్ట్ సరిపోయిందని అర్థం అనమాట. అంటే డ్రైన్ హోల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మట్టి కూడా కరెక్ట్గా ఉంది. వెంటనే పీల్ చేసుకొని మట్టి కూడా ఆరిపోతుంది చూడండి. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలైనా సరే, మన గార్డెన్లో ఉన్న మొక్కలైనా సరే రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత ఎండలో మాత్రం పెట్టకండి. ప్రజెంట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాల్లో పెట్టుకోవచ్చు. మరియు దీనికి ఒక 20 రోజుల పాటు ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వకండి. నార్మల్ బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.